మైసూర్ రాజవంశం రాజుల మరణం వెనుక రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. వీటిని కొంతమంది నమ్మకపోయినా చరిత్రకారులు మాత్రం నిజమేనంటున్నారు. 1612లో విజయనగర సామ్రాజ్యం రాజు తిరుమల రాజాను ఓడించి మైసూర్ను స్వాధీనం చేసుకున్నారు రాజా ఒడయార్. దీంతో కలత చెందిన తిరుమల రాజా సతీమణి అలమేలమ్మ రాజా ఆభరణాలతో రహస్య ప్రాంతానికి వెళ్లింది. రాజా ఒడయార్ సైన్యం నగల కోసం గాలిస్తూ ఆమెను పట్టుకున్నారు. దీంతో ఆమె మైసూర్ రాజులకు సంతానం కలగదని శపిస్తూ కావేరీ నదిలో దూకిందట. ఆమె శాపం కారణంగానే వీరు మరణిస్తున్నారని చరిత్రకారులంటున్నారు. మైసూర్ రాజుల శాపాల వెనుక మరో కథ కూడా ప్రచారంలో ఉంది. 16వ శతాబ్దంలో కావేరీ నది ఒడ్డున అమ్మవారి దేవాలయాన్ని వరాలు ఇవ్వడం లేదనే కోపంతో మైసూరు రాజు కూల్చారట. దీని కారణంగానే రాజవంశంలో ఎవరికీ సంతానం కలగడం లేదని చెబుతున్నారు. దీంతో రాజుగా సింహాసనమెక్కిన ప్రతి రాజుకు సంతానం కలగలేదట. అప్పట్నుంచి తోబుట్టువుల సంతానానికి పట్టం కట్టడం మొదలైంది. 17వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు ఉన్న 6 రాజుల్లో ఎవరికీ సంతానం లేరు. దీంతో రాజులంతా తమ మేనల్లుళ్ళని వారసులుగా ప్రకటించారు. ఇటీవల మరణించిన శ్రీకంఠ దత్త కూడా జయచామరాజా సోదరి కుమారుడే. ఇప్పుడు శ్రీకంఠ దత్తాకు సంతానం లేదు. దీంతో ఆయన సోదరి రాణి గాయత్రీదేవి కొడుకైన కాంతరాజే శ్రీకంఠ దత్తాకు తుది సంస్కారాలు నిర్వహించారు. శ్రీకంఠ దత్త నరసింహరాజుకు 5 సోదరీమణులు. వీరిలో రెండో సోదరి గాయత్రీదేవి కుమారుడు చదురంగ కాంతరాజును రాజుగా ప్రకటించనున్నట్లు అధికార వర్గాల సమాచారం. మైసూరు రాజుల మరణాలు శాపం వల్లే జరుగుతున్నాయని కొందరి అభిప్రాయం. అయితే దీని వెనుక ఏదో సైంటిఫిక్ రీజన్ ఉంటుందని, పాపపుణ్యాలు, శాపాలు, మూఢనమ్మకాలని మరికొందరి వాదన. ఏది ఏమైనా మైసూరు రాజుల మరణంలో ఏదో మిస్టరీ దాగుంది.